హాయ్ అందరికీ, ఈరోజు ఎండుమిరపకాయ పప్పు ఎలా చేస్తానో చూపిస్తాను. ఇది చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ ఒక కుక్కర్ తీసుకున్నా. ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, జీలకర్ర కొద్దిగా వేసుకున్నాను. అలాగే మెంతులు ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. ఇక్కడ కొద్దిగా వడియం వేసుకుంటున్నా. ఈ వడియము ఆవాలు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ వీటిని కలిపి వడియం చేస్తారు. చిత్తూరు సైడ్ ఎక్కువ వాడతారు. అలాగే 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయినాక ఒక మీడియం సైజు 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. మేమైతే ఈ పప్పులో కొద్దిగా ధనియాలు, మెంతులు వేస్తాము, కంపల్సరీ వేస్తాము. దానివల్ల పప్పుకు టేస్ట్. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. కరివేపాకు కొద్దిగా. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇందాక నేను వడియం వేసాను కదా, అది మా సైడ్ అయితే అస్సలు తెలియదు నాకు పెళ్ళైన తర్వాతే నాకు ఇక్కడ అలవాటైంది. చాలా బాగుంటుంది టేస్ట్. అది పప్పుకే ఎక్కువ వాడతారు. తర్వాత ఎండుమిర్చి ఒక 4 వేసుకున్నాను. మీకు కారం కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఇవి కారం ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను ఒక 4 తీసుకున్నాను. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. తర్వాత నేను టమోటాలు 4 తీసుకున్నాను. మరి పెద్దవేం కాదు, మీడియం సైజువే. 1 కప్పు తీసుకున్నాను కదా కందిపప్పు, వాటికి క్వాంటిటీ మొత్తం సరిపోతుంది. మీరు ఎక్కువ తీసుకుంటే ఇవి కూడా కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి. ఇవన్నీ ఒక 50% ఫ్రై అవ్వాలి. నేనైతే పప్పుకి కొద్దిగా టమోటాలు ఎక్కువే వాడతాను. ఇక్కడ కందిపప్పు నేను ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నాను. ఇలా చేయడం వల్ల త్వరగా ఉడికిపోతుంది పప్పు. పప్పును కూడా వీటితో పాటు ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. ఈ విధంగా పప్పు కూడా ఆయిల్లో ఫ్రై అవుతేనే టేస్ట్ బాగుంటుంది. చింతపండు కొద్దిగా తీసుకున్నాను. ఎందుకంటే టమాటాలు ఎక్కువ తీసుకున్నాను కదా, అందుకని చింతపండు కొద్దిగా వేసుకున్నాను, సరిపోతుంది. కొద్దిగా ఇంగువ వేసుకోండి. ఒక 2 నిమిషాలు ఈ విధంగా ఆయిల్లోని ఫ్రై చేసుకోండి. నార్మల్ పప్పు అయితే మనం పప్పు ఉడికిన తర్వాత తాలింపు పెట్టుకుంటాం కదా, కానీ ఇందులో మాత్రం ముందే తాలింపు ఈ విధంగా చేసుకుంటాము. 1 కప్పుకి నేను 3 కప్పులు నీళ్ళు తీసుకున్నాను. మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. ఒక 3 విజిల్ వస్తే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లోనే రావాలి, అప్పుడే అది బాగా ఉడుకుతుంది. ఇక్కడ నేను పప్పుని నానబెట్టాను కాబట్టి 3 విజిల్స్ సరిపోతుంది, లేదంటే ఒక 4-5 రావాలి. ఈ విధంగా నీట్గా ఉడికిపోతుంది. నీళ్ళు అనేది ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు, కరెక్ట్గా సరిపోతుంది. పప్పు గుత్తితో ఈ విధంగా ఎనుపుకోండి. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. నేనైతే ఎప్పుడు పప్పు చేసినా చివరిగా వేసుకుంటాను సాల్ట్. ఒక్కొక్కసారి ఆనియన్స్ అనేది ఫ్రై అయ్యేటప్పుడు మాత్రం కొద్దిగా వేసుకుంటాను. ఈ విధంగా ఉండాలి. మరీ నీళ్ళగా ఉండకూడదు, అలాగే గట్టిగా ఉండకూడదు పప్పు. నేనైతే ఈ విధంగా కొద్దిగా నెయ్యి వేసుకొని, అలాగే పప్పు, కొద్దిగా ఊరగాయ, అది నిమ్మకాయ అయినా సరే మామిడికాయ అయినా సరే, ఈ పప్పుకి ఊరగాయ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.